డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో ఇంపార్టెంట్ ఫార్ములా ఇస్తున్నాను. ఇలా రీనీట్ లోపు అన్ని లెసన్స్కి ఇంపార్టెంట్ ఫార్ములా ఇస్తాను. చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మీ క్వశ్చన్ పేపర్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. మీరు 4 or 5 hours టైం కేటాయిస్తే మొత్తం 27 టాపిక్స్ కూడా మీరు రివిజన్ చేసినట్లు అవుతుంది. మీకు యూజ్ఫుల్గా ఉండేవే చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, యూజ్ అవుతుంది. తర్వాత కూడా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఇస్తాను. Electric potential. Work done in electric potential is the degree of electrification of a charged body, and it specifies the direction of electric current. Electric potential V equal to work done in bringing a charge, 1 coulomb of charge from infinity to a point in the field. If W joule of work is done in bringing 1 coulomb of charge, Q coulomb of charge from infinity to a point, then electric potential V equal to work by charge equal to W by Q joule per coulomb or volt. Electric potential V equal to work by charge W by Q. Potential difference. This is plus Q point charge. Work done in bringing a charge to 1 coulomb of charge from B to A equal to potential difference between A and B. The work done in bringing 1 coulomb of charge from B to A is VBA equal to VA minus VB. Work done W equal to VBA into Q నాట్. 1 కూలూంబ్ తీసుకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది, క్యూకు ఛార్జ్ తీసుకుంటే వర్క్ డన్ వస్తుంది. పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ V ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q by R, where R is the distance of point from charge. ఈ క్యూ ఛార్జ్ నుంచి ఈ R డిస్టెన్స్లో ఉండే పాయింట్ అయినట్లయితే అప్పుడు పొటెన్షియల్ V ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q by R అవుతుంది. సూపర్ పొజిషన్ ఆఫ్ పొటెన్షియల్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్. Potential due to system of charges. V net equal to 1/4πε0 into Q net by distance dr. If Q net equal to 0, V net also equal to 0. Next, distance of 0 potential point. 0 potential points exist only when the charges are unlike. 2 0 potential points exist, one inside and other outside. Distance of 0 potential point from charge Q1 is x1 equal to d by
Q2 by Q1 plus or minus 1. మరి 2 పాయింట్స్ అనుకున్నాం కదా, ప్లస్ ఇన్సైడ్ పాయింట్, అప్పుడు x2 ఈక్వల్ టు d మైనస్ x1 మైనస్ అవుట్ సైడ్ పాయింట్ x2 ఈక్వల్ టు d ప్లస్ x1 బోత్ ఫ్రమ్ స్మాలర్ ఛార్జ్. స్మాలర్ ఛార్జ్ నుంచే ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. పొటెన్షియల్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్. పొటెన్షియల్ V ఈక్వల్ టు P cos theta by 4 pi epsilon naught r square r P bar డాట్. మరి దీన్ని ఆర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినట్లయితే PR cos theta by 4 pi epsilon naught r cube. Now P bar dot r bar by 4 pi epsilon naught r cube or P bar dot r cap తీసుకుంటే 4 pi epsilon naught into r square అవుతుంది. మరి ఇది ఆన్ యాక్సియల్ లైన్. ఈక్విటోరియల్ లైన్ అనేది జీరో పొటెన్షియల్ అవుతుంది. V ఈక్విటోరియల్ ఈక్వల్ టు 0. మరి డైపోల్ కాబట్టి పాజిటివ్ ఛార్జీ నెగిటివ్ ఛార్జీ ఒకే డిస్టెన్స్లో తీసుకున్నట్లయితే పొటెన్షియల్ 0 అవుతుంది. నౌ ద రిలేషన్ బిట్వీన్ E, V and D. Work done in bringing a charge Q0 from B to A is W equal to VA minus VB into Q0. అట్లాగే వర్క్ డన్కి ఇంకొక ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే EQ0 ఇంటూ డిస్ప్లేస్మెంట్ RB బార్ మైనస్ RA బార్. ఇది ఈ డిస్టెన్స్ RA, ఈ టోటల్ డిస్టెన్స్ని RBగా తీసుకున్నట్లయితే ఇది RA. వర్క్ డన్ VA మైనస్ VB ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ ఇది ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ వస్తుంది. EQ0 ఇంటూ RB బార్ మైనస్ RA బార్ ఇంటూ Q0. Therefore VA minus VB equal to minus E of RB bar minus RA bar. అంటే DV ఈక్వల్ టు మైనస్ E బార్ డాట్ DR బార్ లేదా DX బార్ అవుతుంది. ఇది 1 డైమెన్షన్ అయితే, అదే 3 డైమెన్షన్లో తీసుకుంటే మైనస్ ఆఫ్ EX DX ప్లస్ EY DY ప్లస్ EZ DZ అవుతుంది. ఆర్ టేకింగ్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ EX DX ప్లస్ ఇంటిగ్రల్ EY DY ప్లస్ ఇంటిగ్రల్ EZ DZ X1 to X2 Y1 to Y2 Z1 to Z2. Or intensity of electric field E is the negative of potential gradient E equal to minus dV by dx 1 dimension, or E equal to minus of dou V by dou x I cap plus dou V by dou y j cap plus dou V by dou z k cap. ఇది 3 డైమెన్షన్. Potential at every point on the surface remains same is called equipotential surface. Equipotential surface.
ఆన్ ఈక్విపొటెన్షియల్ అంటే పొటెన్షియల్ V కాన్స్టెంట్, V రిమైన్స్ కాన్స్టెంట్, డెల్టా V ఈక్వల్ టు 0, డెల్టా W ఈక్వల్ టు 0. Potential due to infinitely long wire, V equal to minus lambda by 2 pi epsilon naught into log R base E. Potential due to infinite plane sheet non-conducting minus sigma by 2 epsilon naught R. కండక్టింగ్ అయితే V కండక్టింగ్ మైనస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ R. ఇన్ కేస్ ఆఫ్ హాలో స్పియర్ V అవుట్ సైడ్ ఈక్వల్ టు 1/4 pi epsilon naught into Q by small r. On surface 1/4 pi epsilon naught into Q by capital R. At any point V inside is equal to that on the surface equal to 1/4 pi epsilon naught into Q by R. అప్ టు సర్ఫేస్ వరకు కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ V సర్ఫేస్ ఆర్ V0. ఇది హాలో స్పియర్. సాలిడ్ స్పియర్కి సాలిడ్ స్పియర్ V అవుట్ సైడ్ సేమ్ 1/4 pi epsilon naught into Q by R. V surface 1/4 pi epsilon naught into Q by R. V inside equal to 1/4 pi epsilon naught into Q by 2R cube into 3 capital R square minus small r square. At the center, if small r equal to 0, V center equal to 3/2 into Q by 4 pi epsilon naught R. This equal to 3/2 of V surface. ఇది సాలిడ్ స్పియర్ అయితే డయాగ్రాము ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ సర్ఫేస్ V సెంటర్, ఇది V సర్ఫేస్, ఇది స్మాల్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ R. V సెంటర్ ఈక్వల్ టు V సెంటర్ ఈక్వల్ టు 3/2 దట్ ఆఫ్ సర్ఫేస్. ఇది సర్ఫేస్ అవుతుంది. V సర్ఫేస్, ఇది V సర్ఫేస్, పైది V సెంటర్. V సెంటర్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ V సర్ఫేస్ అవుతుంది. ఇంకొకటి 3 అంటే పొటెన్షియల్ 3 కాన్సెంట్రిక్ షెల్స్, 3 కాన్సెంట్రిక్ షెల్స్ ఆఫ్ రేడియై A, B and C and surface charge densities radii A, B and C, surface charge densities sigma minus sigma and sigma. If find the relation between A, B and C. If VA equal to VC, C equal to A plus B. If C equal to A plus B, VA equal to VC. దీనికి డెరివేషన్ పెద్దదిగా ఉంది, బుక్లో ఉన్నాయి.
అంత లేకుండా మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను. షార్ట్ కట్లో అంటే మనకి జనరల్గా ఇప్పుడు ఇది ఉందనుకోండి, కాన్సెంట్రిక్ షెల్స్ కాబట్టి రేడియస్లు ఏబిసి అట్లా ఇచ్చున్నాయి. ఇలా రేడియస్లు తీసుకునేటప్పుడు బిగ్గర్ స్పియర్ సి ఉంది, ఇది బి, ఇది ఏ కాబట్టి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే అది ఈజీగా గుర్తుపెట్టుకోవటం కోసం చెప్తున్నాను. లేదా ఇప్పుడు ఈ రిలేషన్ ఇస్తే ఇది, ఈ రిలేషన్ ఇస్తే ఇది, అలా తీసుకోవచ్చు అన్నమాట. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద potential energy, electrostatic potential energy. It is the work done in bringing the charges from infinity to form a system is stored as potential energy in the system of charges. Potential energy PE equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R. If the charges are released, they move up to infinite distance with some kinetic energy, Ke1 plus Ke2 half mv1 square plus half mv2 square, half mv1 square plus half m2 v2 square equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R. If one particle is at rest, then half mv square equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R. Same principle is used in distance of closest approach, half mv square. Distance of closest approach from above relation R equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by half mv square or kinetic energy Ke. ఇది distance of closest approach. Potential energy of system of 3 charges is 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R12 plus Q2 Q3 by R23 plus Q3 Q1 by R31. ఇలానే 4 particles ఉన్నా తీసుకోవచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సింగిల్ పార్టికల్, సింగిల్ ఛార్జ్ U ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు దట్ పాయింట్ అవుతుంది, ఈక్వల్ టు VQ. According to work energy theorem, if this particle is removed, it moves up to infinity with some kinetic energy. According to work energy theorem, delta Ke equal to work done అవుతుంది. half mv square అంటే b ఇందాకటి పాజిటివ్గా తీసుకున్నట్లయితే half m VB square minus VA square equal to VA minus VB into Q naught అవుతుంది. If VA equal to 0, half m VB square equal to VA minus VB into Q naught. Or half mv square equal to VQ. Simply half mv square equal to VQ and velocity V equal to 2VQ by m
under root. Ratio of kinetic energies of two particles Ke1 by Ke2 equal to Q1 by Q2. Similarly, V1 by V2 equal to Q1 by Q2 into M2 by M1 అవుతుంది. Torque on a dipole. Torque on a dipole tau equal to EP sin theta. Work done W equal to EP of cos theta 1 minus cos theta 2 and potential energy equal to minus EP cos theta. Work done in the above cases, work done is independent of path followed. It depends on initial and final positions. If n identical charges are merged to combine form a bigger drop, the properties of the property small drop, the bigger drop. Radius, capacity, surface charge density, surface charge density. ఈ మూడిటికి సేమ్ అన్నమాట. ఇది ఆర్ సి సిగ్మా అయితే ఇది n పవర్ 1/3 స్మాల్ ఆర్, n పవర్ 1/3 సి, n పవర్ 1/3 సిగ్మా. ఇక పొటెన్షియల్ ఆఫ్ స్మాలర్ డ్రాప్ V అయితే n పవర్ 2/3 V అనేది పొటెన్షియల్ ఆఫ్ బిగ్గర్ డ్రాప్. మై ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. అంటే ఎనర్జీ తీసుకున్నట్లయితే అంటే నెక్స్ట్లో వస్తుంది ఇది కెపాసిటర్స్ దగ్గర ఎనర్జీ స్టోర్డ్. ఇది U అయినట్లయితే n పవర్ 5/3 U అవుతుంది. ఇవి important formulae related to electric potential అనే టాపిక్. Thank you.